నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వివరించారు గోదావరి మిగులు జలాలను గోదావరి పరివాహకంలోని చివరి రాష్ట్రంగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని తెలిపారు గోదావరి నదిలో ఎగువ దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చినా ఇంకా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉందని అమిత్ షాకు వివరించారు ఇక 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా బనకచర్ల ప్రాజెక్టు ప్రణాళిక చేసినట్లు అమిత్ షాకు తెలిపారు ఇక ఇటు మరో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రంతో కీలకంగా చర్చించినట్లుగా తెలుస్తోంది మిగులు జలాలకు సంబంధించి ఏపీకి ఉన్న హక్కులకు సంబంధించి కీలకమైనటువంటి ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి రేపు ఇరువురు సీఎంల భేటీ ఉన్న నేపథ్యంలో కేంద్రంతో ముందస్తుగా చంద్రబాబు భేటీలు దేనికి సంకేతంగా చెప్పాలి ముందే బ్రీఫింగ్ ఇస్తున్నారని అనుకోవచ్చా సునీల్ ఈరోజు సాయంత్రం అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు అనేక అంశాలపైన చర్చించడం జరిగింది ప్రధానంగా పోలవరం బనకచర్లకు సంబంధించి పర్యావరణ అనుమతుల నిరాకరణకు సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అయితే పైన ఉన్న రాష్ట్రాలు పూర్తి స్థాయిలో నీటిని వాడుకున్నాక మిగిలిన జలాలనే తాము వాడుకుంటున్నట్టు కూడా కేంద్ర హోంశాఖకు ఆయన వివరించడం జరిగింది అమిత్ షా దీనిపైన కూడా కొంత సానుకూలంగా స్పందించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇటీవల ఏదైతే పోలవరం బనకచర్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు నిరాకరణ తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేందుకు రేపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భేటీకి ఆహ్వానించడం జరిగింది రేపు మధ్యాహ్నం 2:30 తెలంగాణ అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ దాన్ని ఏ విధంగా స్వీకరిస్తుందన్న దానిపైన కూడా రేపు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్లో స్పష్టత రానుంది అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ యొక్క బనకచర్ల అంశమే కాకుండా మిగతా అంశాలు ఇటు కృష్ణా గోదావరి నదీ జలాలపైన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం గత కొద్ది కాలంగా కాలయాపన చేస్తూ వస్తుంది ఆ పర్మిషన్స్ ఇవ్వడంలో కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత జాప్యం చేస్తున్న నేపథ్యంలో వాటిని వెంటనే అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రేపు జరిగే మీటింగ్లో కూడా సీఎం రేవంత్ కోరనున్నారు అయితే ఈరోజు అమిత్ షాతో పాటు అశ్విని వైష్ణవ్ను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది అయితే అశ్విని వైష్ణవ్కి సంబంధించి వాళ్ళ నాన్న కొద్ది రోజుల క్రితమే మరణించడంతో ఆయనను పరామర్శించేందుకు కలిశారనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే ఇతర అంశాలపైన కూడా ఆయన అశ్విని వైష్ణవ్ని కలిసిన సందర్భంగా కూడా కొన్ని అంశాలను కూడా గుర్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కేంద్ర హోంశాఖతోటి జరిగిన చర్చల్లో రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి కావచ్చు విభజన చట్టంలో ఉన్న హామీలను ఇంతవరకు కూడా నెరవేర్చకపోవడము దాన్ని ఇంకా నెరవేర్చాల్సిన అంశాలు అనేకం ఉండడంతో వాటన్నిటిని కూడా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది గత సంవత్సర కాలంగా కూడా గడ్డు కాలంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో బాగాలేకున్నప్పటికీ కేంద్ర సహాయకారులతోటి కొంత ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తుండడంతో దానికి సంబంధించి కూడా కృతజ్ఞతలు చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక వైపు గతంలో పనిచేసిన కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక గజపతిరాజుకు గోవా గవర్నర్గా ఆయనను నియమించడం వెనకాల కూడా కొంత కేంద్ర హోంశాఖకు కూడా కొంత కృతజ్ఞతలు చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది రేపు ఈరోజు 2 రోజులు కూడా ఢిల్లీలోనే బిజీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గడపనున్నారు రేపు ఇటు రేవంత్ రెడ్డి కూడా రేపు ఉదయం జలశక్తి మంత్రితో జరిగే మీటింగ్లో కూడా ఆయన కూడా పాల్గొననున్నారు ఓకే గోపి థ్యాంక్ యూ